నమస్తే అండి. నేను సనాతన వేవ్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. సనాతన ధర్మంపై ప్రజలకు సరైన సమాచారం అందించడానికి మీ గైడెన్స్ కావాలని కోరుకుంటున్నాం. ఒక 2 ప్రశ్నలు మిమ్మల్ని అడగచ్చా? తప్పకుండా అడగండి. సనాతన ధర్మంపై ఉన్న సందేహాలకు సమాధానం చెప్పడానికి ఈరోజు మనతో ఉన్నారు శ్రీకాంత్ పండితులు గారు. గురూజీ, సనాతన ధర్మ ప్రకారం బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. శ్రీ చాముండేశ్వరి దేవి నమః. నా పేరు నాగాభట్ల శ్రీకాంత్ శర్మ. అలాగే నేను కాప్రా శంకాల్ని చాముండేశ్వరమ్మ వారి గుడిలో అర్చకుడిగా గత 13 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన అనేది ఈ గుడికి వచ్చేటువంటి మహిళలకు అలాగే పురుషులకి కూడా అందరికీ ఉండాలని చెప్పి ఈయన చేసినటువంటి ప్రయత్నం చాలా ఉత్తమమైంది. దానికి తప్పకుండా మనం సపోర్ట్ చేయాలి. కాబట్టి ఈయన అడిగిన ప్రశ్న చాలా మంచిది. ముందు కావాల్సిన వాటిలో ముఖ్యమైన ప్రశ్న ఇదే అన్నమాట. సనాతన ధర్మంలో బొట్టు పెట్టుకునుట అనే సాంప్రదాయం ఎట్లా వచ్చిందని అడిగారు. ఎందుకు పెట్టుకోవాలని అని చెప్పి అడిగారు. దాని గురించి ముఖ్య సమాచారం ఏంటంటే, అనాదిగా మనకి యజ్ఞాతి కృతులన్నీ కూడా చేస్తూ ఋషీశ్వరులు మానవులకి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా అందరికీ కూడా చిన్న చిన్న స్తోత్రాలు చేసుకోవడం, అలాగే అభిషేకాలు పూజలు చేసుకోవడం అనేటువంటి పద్ధతులు కూడా ప్రవేశపెట్టారు. అయితే ఏ పూజ చేసినా కూడా బొట్టు లేకుండా మాత్రం పూజ చేయం. మనం సనాతన ధర్మంలో తప్పకుండా బొట్టు పెట్టుకుని మాత్రమే పూజ చేస్తాం. ఉదయం లేచిన వెంటనే మనం స్నానం చేసుకుని చక్కగా దేవుడి దగ్గర దీపం పెట్టుకుని ఆ యొక్క బొట్టు పెట్టుకుని ఆ స్వామివారిని కానీ అమ్మవారిని కానీ మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలంటే బొట్టు తప్పకుండా పెట్టుకోవాలండి. అయితే దీనికి ఆధ్యాత్మికంగాను యోగశాస్త్ర విధానంగాను చాలా పద్ధతులు చెప్పారు. ఈ యొక్క ఆధ్యాత్మికంగా ఏంటంటే పూజ చేసే ముందు తప్పకుండా బొట్టు పెట్టుకోవాలి. అదే యోగశాస్త్రంలోనూ చెప్పింది ఏంటంటే, మనకు శరీరానికి షట్చక్రాలు ఉంటాయి. మన కనుబొమ్మల మధ్యన ఉంటుంటుంది ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రాన్ని ఉత్తేజపరచడానికి ప్రతిరోజు కూడా మనం బొట్టు పెట్టుకుంటాం అన్నమాట. పురుషుడికి కానీ స్త్రీ కానీ తప్పకుండా ఆధ్యాత్మిక పవిత్రత కావాలంటే ఈ యొక్క బొట్టు తప్పకుండా పెట్టుకోవాలి. మనం ఏ పూజ చేస్తున్నా కూడా అమ్మవారిని కానీ అలాగే శివుడిని కానీ అలాగే వెంకటేశ్వర వారు కానీ ఎవరిని పూజ చేస్తున్నా కూడా మనం ఆ దేవుడిని ఆపాదమస్తకం కూడా చూస్తూ ఉంటాం. అలా చూడడం వల్ల ఏంటంటే మనకి దేవుడు మన ఎదురుగుండా ఉన్నాడనే భావన కలుగుతుందన్నమాట. కలియుగంలో భావన మాత్ర సంతుష్టాయ నమః అని చెప్పి దేవతలందరినీ కూడా మనం ఉద్దేశించి చెప్పారు. భావన మాత్ర సంతుష్టానం అంటే మనసులో మనం భావన చేసుకోవాలి. వెంకటేశ్వర వారు అంటే ఇట్లా ఉంటారు, ఈ శివుడు అంటే లింగ రూపంలో ఉంటాడు, అమ్మవారు అంటే ఈ యొక్క సింహవాహనమై ఉంటుంది అని చెప్పి మనకు ఆ భావనలో కలగాలన్నమాట అండి. ఆ యొక్క భావన కలగాలంటే ముందుగా బొట్టు పెట్టుకుని ప్రారంభించాలి కార్యక్రమం. మహిళలందరికీ కూడా మనం పూజ చేస్తున్నప్పుడు అమ్మవారికి పూజ చేస్తుంటే మహిళలందరికీ కూడా అమ్మవారు అనుకుంటుంటారు ఏమని, గౌరీదేవి కానీ దుర్గాదేవి కానీ ఆ అమ్మవారిని చక్కగా మనం గుడికి వెళ్ళిననే చూస్తాం. మనం చక్కగా అక్కడ అలంకారం చేస్తారు. చక్కగా ఆభరణాలు పెట్టి, చీర కట్టి ఆభరణాలు పెట్టి అలాగే అలంకారాలని కూడా చేసి మనల్ని అమ్మవారు దర్శనం ఎలా ఉందో అలాగ దర్శనం చేసుకునే విధంగా చూస్తారట. అలాగే అమ్మవారు కూడా తన భక్తులు ఎవరైతే గుడికి వస్తున్నారో తను చక్కగా బొట్టు పెట్టుకున్నాడా లేదా, జడ వేసుకున్నారా లేదా, చక్కగా చీర కట్టుకున్నారా లేదా అని చెప్పి అమ్మవారు కూడా అనుకుంటూ ఉంటుందన్నమాట. వెంటనే అమ్మవారు కూడా ప్రసన్నం అవుతుందన్నమాట. ఎవరైతే చీర కట్టుకుని చక్కగా అలంకారం చేసుకుని ఆ యొక్క బొట్టు పెట్టుకుని అమ్మవారిని ప్రార్థిస్తున్నారో వారందరూ వెంటనే వారందరి మీద ప్రసన్నం అవుతుందన్నమాట. ఈ యొక్క పవిత్రతను కాపాడడానికి కోసము మనం ఇప్పటి నుంచి కూడా మన యొక్క హిందూ ధర్మంలో ఎవరైతే నడుస్తున్నారో వారందరికీ కూడా, పిల్లలందరికీ కూడా, పెద్దలందరికీ కూడా చిన్నప్పటి నుంచి కూడా బొట్టు తప్పకుండా అలవాటు చేసి వారందరికీ కూడా ఆధ్యాత్మిక భావన అంటే ఏంటి, దేవత అంటే ఎవరు, ఋషీశ్వరుడు అంటే ఎవరు, ఆంజనేయుడు అంటే ఎవరు, విఘ్నేశ్వరుడు అంటే ఎవరు అని ప్రతిరోజు కూడా మనం చెబుతూ ఉంటే వాళ్ళకి కూడా ఆధ్యాత్మిక భావన పవిత్రత కలిగి తప్పకుండా వాళ్ళు కూడా పూజ చేయడానికి వాళ్ళు కూడా
ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రంలో హిందూ ధర్మంలో బొట్టు ఎందుకు పెట్టుకోవాలంటే మన యొక్క దేవతలు పూజ చేసేటప్పుడు తప్పకుండా ఈ యొక్క బొట్టు పెట్టుకుని అర్చన చేయడం వలన దేవతలు ప్రసన్నం అవుతారు ముందుగా. అలాగే యోగ శాస్త్రంలో ఈ యొక్క పీయూష గ్రంథి కానీ అలాగే ఆజ్ఞాచక్రం కానీ తప్పకుండా ఉత్తేజం పరిచి మన శరీరాన్ని అందరికీ కూడా తేజస్సుని, యశస్సుని, కీర్తిని కూడా లభింపజేయడానికి ఒక మార్గం అని చెప్పి ఋషీశ్వరులు ఆధ్యాత్మిక శాస్త్రంలో తప్పకుండా ఈ యొక్క మాటలు చెప్పారు. ఆ మాటలే మీకు నేను చెప్తున్నాను. తప్పకుండా ఈ రోజు నుంచి ఎవరైతే హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారో వారందరూ కూడా చక్కగా బొట్టు పెట్టుకుని రోజు ఉదయం సాయంత్రం కూడా స్నానం చేసిన తర్వాత బొట్టు పెట్టుకుని ఆ యొక్క దీపారాధన చేసుకుని అమ్మవారిని కానీ స్వామివారిని కానీ ధ్యానం చేసుకుని ఆ యొక్క దేవతల అనుగ్రహం పొందుతారని చెప్పి తప్పకుండా ఆశిస్తూ మీ శ్రీకాంత్ శర్మ.